RTI Live News. Ask for right. Welcome to RTI Live News. CITU ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీన విజయవాడలో మాకినేని బసవ ఉన్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా మధ్యాహ్న భోజన కార్మికులందరూ ఈ రాష్ట్ర సదస్సులో పాల్గొనాలని జయప్రదం చేయాలని CITU నాయకులు కొల్లి సాంబమూర్తి మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం కొమరాడ మండల నాయకులు బి మంగమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని ప్రైవేటు పరం చేయకుండా కాపాడాలని, మట్టి ఖర్చులు ఇవ్వాలని, ముఖ్యంగా హై స్కూల్లో పనిచేసిన వాళ్ళకి వేతనాలు పెంచాలని, ఈ సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా అక్టోబర్ 2వ తేదీన విజయవాడలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సుకి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని ఈ సందర్భంగా నాయకులు మధ్యాహ్న భోజన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఎస్ మహాలక్ష్మి, బి సింహాచలం అమ్మ పాల్గొన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా, కొమరాడ మండలం ఈరోజు విక్రమపురంలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. CITU ఆధ్వర్యంలో దీనికి సంబంధించి అక్టోబర్ 2వ తేదీన మధ్యాహ్న భోజన కార్మికులకు పైన వేధింపులు తొలగింపులు ఆపాలని, నిన్న సందర్భంలో కనీస వేతనం 12,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, అలాగే TATలు ఇవ్వాలని. ఇప్పటికే అనేక స్కూల్లోన బయటని వండుతున్నారు, రూములు కానీ ఏట్లేదు, రూములో వండుతున్నారు అంటే చెట్లు కట్టాలని, అలాగే గ్యాస్ కూడా ఉచితంగా ఇవ్వాలని, యూనిఫారం నెలకి రెండు యూనిఫారం ఇవ్వాలని, TATలు ఇవ్వాలని చెప్పి ఈరోజు సదస్సు 2వ తేదీన ఉంది. కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ముందుగా కోరుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం కానీ ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం 22,000 ఇవ్వాల్సినప్పుడు కూడా వీళ్ళకి నెలకు 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 3,000 కూడా ఇవ్వని చక్రంగా నెలలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఒకవైపు వేధింపులు ఎక్కువ రాజకీయ వేధింపులు ఉన్నాయి. కాబట్టి ఇది కష్టపడి వండినప్పుడు కూడా కనీస వేతనం లేక అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మెనూకు తగ్గట్టుగా చక్రంగా వండి పిల్లలకు అందించినప్పుడు కూడా వీళ్ళకి భరోసా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే ఈ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ అక్టోబర్ 2వ తేదీన జరుగుతున్న రాష్ట్ర సదస్సులో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము CITUగా మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ తెలియజేస్తాము.